జనవరి ముగిసిపోయింది. శివశివ అంటూ చలి వెళ్ళిపోయి ఎండల తీవ్రత మొదలైంది. అనామిక తన భర్త రమేష్తో ఇంట్లో కూర్చొని వ్యాపారం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఏవండి, చలికాలం కదా అని మనకున్న పండ్ల షాపును ఆపేశాం. ఇప్పుడు ఎండలు మొదలయ్యాయి. జ్యూస్లకి మంచి డిమాండ్ ఉంటుంది. ఈసారి పళ్ళరసంతో పాటు బాదం పాలు కూడా పెట్టాలని అనుకుంటున్నానండి. మీరేమంటారు? తప్పకుండా అనామిక, చాలా మంచి ఆలోచన. స్పెషల్ బాదం పాలు ఎలా చేయాలో నేను బాగా నేర్చుకుంటాను. మంచి రోజు చూసి ఇక ఆ వ్యాపారం మొదలుపెట్టేద్దాం. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే రమేష్ తమ్ముడు సురేష్, అతని భార్య అవని అక్కడికి వచ్చారు. అవని తన అక్కయ్య అనామికను, బావ రమేష్ను పలకరించింది. సురేష్ తన అన్నయ్యను వదినను పలకరించాడు. ఏంటక్కా, ఏం బావగారు, ఏదో గొప్ప డిస్కషన్లో ఉన్నట్టున్నారు? అదేం లేదవని, ఇంత ప్రొద్దుటే వచ్చారు. ఏమన్నా విశేషమా? అన్నయ్య, మన ఊర్లో బాదం పాలు షాప్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. మంచి ప్లేస్ కోసం వెతుకుతుంటే రామాలయం దగ్గర ఒక షాప్ దొరికింది. అక్కడైతే బాగా వ్యాపారం జరుగుతుందని అందరూ చెప్తున్నారు. అందుకే ఆ షాప్ ఈరోజు అద్దెకు తీసుకోవడానికి వెళ్తున్నాం. మీరు కూడా వస్తారేమోనని చెప్పడానికి వచ్చాం. ఆ మాట వినగానే అనామిక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఇప్పుడే కదా తాము కూడా అదే బాదం పాల వ్యాపారం గురించి మాట్లాడుకుంది. మరి మరిది వాళ్ళకి ఇప్పుడు ఈ విషయం ఎలా తెలిసిందా అని మనసులో అనుకుంటుంది. రమేష్ ఏదో చెప్పబోతూ ఉండగా అనామిక అతన్ని ఆపి మాట్లాడుతుంది. సరే, వెళ్దాం పదండి. అత్తే మావయ్యలు కూడా చెప్పారా? వాళ్ళు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళారా? వాళ్ళు వచ్చే వరకు ఉందాం. లేదక్కా, వాళ్ళు మన షాప్ శుభ్రం చేయడానికి అక్కడికే వెళ్ళారు. పక్క ఊర్లో ఉంటున్న అంజలి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలనుకున్నాం, కానీ ఫోన్ కలవలేదు. సరే, మరేం పర్వాలేదులే, మనమే స్వయంగా వెళ్ళి చెప్పొచ్చు. మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే బయలుదేరతాను. సరే అని సురేష్ అవని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే రమేష్ తన భార్య వైపు చూశాడు. ఏంటనామిక ఇది? మనం బాదం పాలు ఏర్పాటు చేసుకుందామని అనుకున్నాం కదా, ఇప్పుడు వీళ్ళిలా అంటున్నారేంటి? సరే, దాని గురించి వదిలేయండి, మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఆ షాప్ దగ్గరికి వెళ్దాము, పదండి. అలా ఇద్దరూ కలిసి ఆ షాప్ దగ్గరికి బయలుదేరారు. అనామిక రమేష్ ఇద్దరూ ఆ షాప్ దగ్గరికి వెళ్లేసరికి అక్కడ అత్తగారు శారద, మావయ్య ప్రసాద్ షాప్ శుభ్రం చేసి బయటకొస్తూ ఉంటారు. సురేష్ అవని అద్దె విషయం యజమానితో మాట్లాడుతున్నారు. రండ్రా రమేషు, చూసారా, సురేషు మంచి చోటు చూసుకున్నాడు. రామాలయం దగ్గర కాబట్టి జనం తాకిడి ఉంటుంది. ఎండలు కూడా మొదలైనగా బాదం పాల వ్యాపారం బాగా సాగుద్ది. అవును నాయనా, అనామిక కూడా ఇక్కడే ఉంటే ఇద్దరు కోడళ్ళు కలిసి ఈ పనులన్నీ చూసుకుంటారు. రేపు అంజలిని కూడా పిలిపిస్తే ముగ్గురు కలిసి షాప్ ఓపెనింగ్ పనులు చూసుకోవచ్చు. అనామిక మనసులో ఒక పక్క తన ఆలోచనని వీళ్ళు అమలు చేస్తున్నందుకు బాధగా ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. అవునత్తయ్య, చాలా మంచి ప్లేస్ చూశారు. అంజలికి కూడా ఫోన్ కలిస్తే బాగుండు. తను కూడా వస్తే అందరం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. అనయ్య, యజమాని ఒప్పుకున్నాడు. రేపటి నుంచి మనం ఫర్నిచర్ పని మొదలు పెట్టచ్చు. చాలా సంతోషం సురేష్. కానీ అనామిక, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. రమేష్, ఇప్పుడు దాని గురించి ఎందుకు? సురేష్, నువ్వు ముందుకెళ్ళు, మేము నీకు తోడుగా ఉంటాం. పంతులు గారి చేత ముహూర్తాలు పెట్టించుకుని ఓపెనింగ్ సమయానికి 2 రోజుల ముందెళ్ళి అంజలి వాళ్ళని కూడా పిలిచేద్దాం అని అనటంతో వాళ్ళు సరే అంటారు. మంచి మాట చెప్పారు. ఒకసారి పంతులు గారికి ఫోన్ చేయండి, ముహూర్తాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకుందాం. అలాగే, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని ప్రసాద్ పంతులు గారికి ఫోన్ చేసి రమ్మనటంతో ఆయన ఇంటికొచ్చారు. పంచాంగం తీసి లెక్కలు చూసి ఒక ముహూర్తం ఖరారు చేశారు. 2 రోజుల్లోనే చాలా మంచి ముహూర్తం ఉందమ్మా, ఆ రోజే ఓపెనింగ్ చేయండి, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. సరే పంతులు గారు, ఆ రోజు మీరొచ్చి పూజ చేయాలి. తప్పకుండా వస్తానమ్మా, కాకపోతే దక్షిణ మాత్రం బాగా ఇవ్వాలి. ఆయన సంతోషంగా అక్కడి నుంచి వెళ్లారు. ముహూర్తం ఖరారు కావటంతో అందరూ ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. ఇక ఆ రోజు సాయంత్రం శారదా ప్రసాద్ ఇంటి బయట కూర్చొని ఉండగా ఆటోలో సామాన్లతో అరుణ్, అంజలి అక్కడికి దిగారు. అది చూసి వాళ్ళు కంగారు పడ్డారు. ఏంట్రా అరుణు, ఇదేంటి సామాన్ అనేది ఇచ్చారు? అసలు విషయం ఏంటి? వెనకాల ఆటో కూడా వస్తుందేంట్రా? అక్కడ పనులేమీ సరిగ్గా సాగటం లేదమ్మా, అందుకే అన్నీ సర్దుకొని ఇక్కడికి వచ్చేసాం. అవునా, మంచి పనే చేసావులేరా. ముందు ఈ సామాన్లు లోపలికి చేరబెట్టండి, మేం కూడా సాయం చేస్తాం. అందరూ కలిసి సామాన్లు లోపల సర్దుతూ ఉండగా పక్కనే ఉన్న అనామిక అది చూసి తన భర్తని పిలుస్తుంది. ఏమండి, అటు చూడండి, అరుణ్ వాళ్ళు సామాన్లతో సహా వచ్చేసినట్టున్నారు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉందేమో, ఒకసారి వెళ్ళి కనుక్కుందాం పదండి.
అనామిక రమేష్ కంగారుగా అక్కడికి వెళ్లారు. అంజలిని చూడగానే అనామిక పలకరించింది. ఏంటంజలి, ఫోన్ చేస్తే కలవట్లేదు. అసలు ఉన్నట్టుండి ఇంత హడావుడిగా సామాన్లన్నీ తెచ్చేశారేంటి? ఏం లేదక్క, అక్కడ పనులేమీ ఉండట్లేదు. ఖాళీగా ఉంటే రోజులలా గడుస్తాయి. కనీసం ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలా ఉంది అక్కడ మా పరిస్థితి. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఏదైనా పని చేసుకుందామని అనుకుంటున్నాము. మీ మరిది గారికి ఒక ఆలోచన ఉందంట. ఏంటి ఆలోచన? ఊర్లో ఆల్రెడీ జ్యూస్ షాపులు నడుస్తున్నాయి కదా, అందుకే ఈసారి కొత్తగా బాదం పాలు షాప్ పెట్టుకుందామని అనుకుంటున్నాడు. ఆ మాట వినగానే అనామిక రమేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పక్కనే ఉన్న శారద కూడా మాటలు విని షాక్ అయింది. ఏంటి, మీరు కూడా బాదం పాలు షాప్ పెడతారా? దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అత్తయ్య, ముందు మీరు సామాన్లన్నీ లోపల సర్దనీయండి. అందరం కూర్చొని నిదానంగా మాట్లాడుకుందాంలేండి. ముందు ఇవన్నీ కానిచ్చేయండి. అనామిక రమేష్ కూడా కలిసి సామాన్లన్నీ లోపల సర్దటానికి సాయం చేశారు. సామాన్లన్నీ సర్దేశాక అందరూ కలిసి ఒకే చోట కూర్చున్నారు. ఏంటమ్మా, ఇందాక మేం బాదం పాలు షాప్ పెడతామనగానే దీని గురించి ఏదో మాట్లాడాలన్నావు, విషయం చెప్పమ్మా. రే అరుణు, మీ అన్నయ్య సురేష్ కూడా బాదం పాలు షాప్ పెట్టడానికి అడ్వాన్స్ ఇచ్చేసి షాప్ ఖరారు చేశాడు. 2 రోజుల్లో షాప్ ఓపెనింగ్ కూడా ఉంది. ఆ విషయం గురించి మీకు చెప్పి పిలుద్దాం అనుకుంటున్నాము. ఎంతలో మీరే ఎక్కడికి వచ్చేట్టగా అంటున్నారు. ఆ మాట వినగానే అరుణ్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. సరేలే అత్తయ్య, శుభమా అంటూ వాళ్ళ షాప్ ఓపెన్ చేస్తుంటే మేమొచ్చి అలా అడ్డుపడ్డం సరికాదనుకుంటా. లేదు లేదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యాపారం అంది. దీనిలో ఎలాంటి మార్పులు లేవు. మనకు వేరే దారి లేదు. మనం కూడా ఇదే వ్యాపారం చేయబోతున్నాం. అరుణ్ గట్టిగా చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా నిశ్శబ్దంగా అయిపోయారు. అప్పుడు రమేష్ ఒక్కసారిగా నవ్వుతూ ముందుకొచ్చాడు. శభాష్ర తమ్ముడు, అసలు విషయం ఏంటంటే వాళ్ళకంటే ముందు మీ వదిన నేను కూడా దీని గురించే మాట్లాడుకున్నాం. మనం కూడా బాదం పాల షాప్ పెడదాం అనుకున్నాం. మీ వదినేమో ఆ విషయం వాళ్ళకి ఇప్పుడే చెప్పొద్దని నన్ను ఆపింది. ఇప్పుడు నువ్వు గట్టిగా బయటపడ్డావు కాబట్టి నేను చెప్తున్నాను, మేం కూడా అదే షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాం. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. అనామిక తన భర్త వైపు అయోమయంగా చూసింది. సరిగ్గా అదే సమయానికి గుమ్మం దగ్గరికి వచ్చిన సురేష్, అవని కూడా ఆ మాటలు విని అక్కడే నిలబడిపోయారు. 3 అన్నదమ్ములు, 3 కోడళ్ళు ఒకే వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నారని అర్థమయ్యాక వాళ్ళకి ఏం చేయాలో పాలుపోలేదు. సురేష్, అవని మెల్లగా లోపలికొచ్చి మిగతా వాళ్ల పక్కన కూర్చున్నారు. అందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. 3 కొడుకులు, కోడళ్ళు అందరూ అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉండిపోవటంతో ప్రసాదు, ఏంటి అందరట్టా మౌనంగా ఉన్నారు? ఏదోటి మాట్లాడండి, ఈ సమస్యకి పరిష్కారం కావాలిగా. అవని ఆ మాట వినగానే ఇలా అంటుంది. ఏం మాట్లాడాలి మావయ్య? న్యాయం ప్రకారం మేమే ముందుగా షాప్ ఖరారు చేశాం, ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. అసలు వీళ్ళిద్దరూ ఈ విషయం గురించి మాకు ముందే చెప్పనే లేదు. షాప్ ఓపెనింగ్ కూడా దగ్గరలోనే ఉంది. కాబట్టి వీరిద్దరిని ఏదో ఒక వేరే వ్యాపారం చూసుకోమని చెప్పండి. అవని మాటలకు అంజలి భర్త అరుణ్ అభ్యంతరం చెప్పాడు. వదినా, అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చామనుకున్నారు? కేవలం బ్రతుకు తెరువు కోసమే కదా. మాకు కూడా ఈ వేసవికాలం వ్యాపారం బాగా కలిసొస్తుందనే నమ్మకం ఉంది. మా దారి మేము చూసుకోవటంలో తప్పేంటి? అప్పుడు రమేష్, ఎవరి వ్యాపారం వాళ్ళదే ఉంటుంది. అందరం ఒకే వ్యాపారం చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఎవరి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. కానీ అవని మాత్రం అస్సలు తగ్గలేదు. అలా ఎలా కుదురుతుంది బావగారు? అందరూ ఒకే బిజినెస్ అంటే అది సరికాదు. ఈ వ్యాపారం మాకే కావాలి, ఎందుకంటే మేమే ముందుగా అడిగేశాం కాబట్టి. అలా 3 అన్నదమ్ములు, కోడళ్ల మధ్య మాట పెరిగి పెద్ద గొడవ మొదలైంది. ఒకరినొకరు వాదించుకుంటూ ఉండటంతో అనామికకి అది తట్టుకోలేని పరిస్థితిగా మారిపోయింది. అనామిక గట్టిగా అరిచి అందరినీ ఆపింది. ఆపండి అత్తయ్య, మావయ్య, మీరు పెద్దాళ్ళు కదా. మీరుండగా మేమెలా గొడవ పడ్డం బాలేదు. ఇక నుంచి మేమెవరం మా సొంత నిర్ణయాలు తీసుకోం. మీకేది మంచిది అనిపిస్తే అది చెప్పండి. మేమందరం మీ మాటే వింటాం. దీనిలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇప్పుడే చెప్పండి. అనామిక మాటలకి అందరూ ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు. రమేష్, సురేష్, అరుణ్ తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, అమ్మా నాన్నల మాట ప్రకారం నడుచుకుంటామని చెప్తారు. కోడళ్లు కూడా అత్తగారి వైపు చూసి సైగ చేశారు. ఇక శారద అందరి మొహాలు చూసి లోతుగా ఆలోచనలో పడింది. ఇప్పుడు ఆమె ఇచ్చే తీర్పు 3 కోడళ్ల భవిష్యత్తుని మార్చబోతుంది. ఇక ఆ తర్వాత అత్తగారు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. శారద అందరినీ ఒకసారి తేరిపారా చూసి,
నేను చెప్పే మాట మీరందరూ ఖచ్చితంగా వింటారని చెబుతున్నా. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. చెప్పమ్మా, నీ మాట కాదంటావా? అందరం వింటాం. అయితే ఏనండి, ఎవరు బాధపడకుండా ఎవరి వ్యాపారాలు మొదలెట్టుకోండి. మన ఊర్లో సెంటర్లు బాగానే ఉన్నాయిగా. ముగ్గురు 3 వేరు చోట దూరంగా షాపులు పెట్టుకోండి. ఒకవేళ వ్యాపారం సరిగ్గా సాగకపోతే అప్పుడు ఏం చేయాలో కూడా నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అత్తగారి మాటపై అందరూ సరే అన్నారు. మంచి ముహూర్తం చూసుకుని 3 కొడుకులు 3 కోడళ్లు 3 వేరువేరు చోట్ల బాదం పాల షాపులు ఏర్పాటు చేశారు. పోటీ పెరగడంతో ఎవరికి వారు కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. రావాలమ్మా రావాలి, తాజా బాదం పాలు, స్పెషల్ ఫ్రూట్ మిక్చర్, రకరకాల జ్యూసులు కూడా ఉన్నాయి. రెండమ్మా రండి. అనామిక, అలా కేకలు వేయాల్సిన అవసరం ఏముంది? మన షాప్ గురించి అందరికీ తెలుసు కదా, వస్తారులే. తెలిస్తే సరిపోదండి, ఇప్పుడు మనకి పోటీ ఉంది కదా, అందుకే ఇలానే పిలవాలి. ఇక మరోవైపు అవని సురేష్ కూడా గట్టిగా కేకలేస్తున్నారు. రావాలి బాబు రావాలి, స్పెషల్ బాదం పాలు. ఒక్కసారి గనక తాగారంటే అస్సలు వదిలిపెట్టరు. ఆలోచిస్తే ఆశాభంగం. త్వరగా రండి బాబూ రండి. ఇక అంజలి అరుణ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. తాజా పరిమళాలు వెదజల్లే బాదం పాలు, సువాసన చూస్తేనే తాగాలనిపిస్తది. చిన్నలో పెద్దలు అందరూ రావాలి. అందరూ నెల రోజుల పాటు కష్టపడి వ్యాపారం చేశారు. కానీ ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడంతో మళ్లీ అందరూ అత్తగారి దగ్గర సమావేశమయ్యారు. చూశారుగా, నెల రోజుల్లో మీకు పెద్దగా లాభాలేం లేవు, అట్టగాని నష్టాలు లేవు. అందుకే నా దగ్గర ఇంకో ఆలోచన ఉంది. మీరందరూ విడివిడిగా కాకుండా మెయిన్ సెంటర్లో ఒక పెద్ద షాపు తీసుకొని 6 కలిసి చూసుకోండి. అప్పుడు మీ వ్యాపారం ఎట్టాగుంటుందో చూడండి. అత్తగారి సలహా నచ్చి అందరూ కలిసి ఊరి మధ్యలో ఒక పెద్ద షాపుని ఏర్పాటు చేశారు. 3 తోటికోడళ్లు కలిసి ఉత్సాహంగా కస్టమర్లను పిలవటం మొదలుపెట్టారు. అందరూ ఒక్కటే చోట ఉండటంతో జనం విపరీతంగా రావటం మొదలైంది. నెల తిరిగేసరికి ఊహించని స్థాయిలో డబ్బులు సంపాదించారు. ఆ డబ్బును తీసుకొచ్చి అత్తగారి చేతిలో పెట్టారు. ఇప్పుడు చెప్పండి కోడల్లో, వ్యాపారం ఎట్టాగుంది? అద్భుతంగా ఉంది అత్తయ్య, ఇంత బాగుంటుందని అస్సలు ఊహించలేదు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఉమ్మడిగా ఉంటేనే బలం. ఐకమత్యంతో ఉంటే ఏదైనా సాధించుకోవచ్చు. నా దగ్గర ఇంకో ఆలోచన కూడా ఉంది. మనం ఇట్ట వేరువేరు ఇళ్లలో కంటే అందరం కలిసి ఒకే పెద్ద ఇల్లు తీసుకుందాం. మిగిలిన ఇళ్లను అద్దెకిస్తే ఆ డబ్బు కూడా మనకే వచ్చుద్దిగా, ఖర్చులు తగ్గుతాయి. అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఉందాం, ఏమంటారు? నిజమే అత్తయ్య, మీరు చెప్పింది చాలా బాగుంది. మేము సంపాదించిన డబ్బు మొత్తం మీ చేతిలోనే పెడతాం. మీరే పెద్దరికం వహించి ఇల్లు గడపండి. అవునత్తయ్య, అలాగే చేద్దాం. అక్క చెప్పింది వాస్తవం అత్తయ్య, అందరూ కలిసే ఉందాం. కొన్ని రోజులకే అందరూ కలిసి ఒకే పెద్ద ఇంట్లోకి మారారు. ఉమ్మడి కుటుంబంగా ఉంటూ బాదం పాల వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు. ఆ బాదం పాల రుచి చుట్టుపక్కల గ్రామాలకి కూడా పాకింది. 3 తోటికోడళ్ల ఐకమత్యం చూసి ఊరి జనం మెచ్చుకున్నారు. అలా ఆ బాదం పాల షాప్ ఫేమస్ అయిపోవడంతో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రసాద్ ఇల్లంటే ఆత్మీయతకు ఒక చిరునామా వంటిది. కాని ఆ ఇంటి పునాదులు పేదరికంతో నిర్మించబడ్డాయి. ప్రసాద్ పెద్ద కొడుకు రమేష్ తన చిన్నతనంలోనే తండ్రి పడుతున్న ఆర్థిక కష్టాన్ని చూసి తన చదువుని అర్ధాంతరంగా ఆపేసి కూలి పనులకు వెళ్ళాడు. ఆ సంపాదనతో తన 2 తమ్ముళ్ళు సురేష్, అరుణ్లను పట్నంలో పెద్ద చదువులు చదివించాడు. రమేష్ చేసిన త్యాగం వల్లే ఈరోజు ఆ 2 పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. రమేష్కి అదే ఊళ్ళో పేద కుటుంబానికి చెందిన అనామికతో పెళ్లి జరిగింది. అనామిక చాలా మంచమ్మాయి. ఒరే రమేషు, ఇట్రారా, కాసేపు ఇక్కడ కూర్చో. ఈ పాలు పెతకటం, పొలం పనులు చేయడం నీకు చిన్నప్పటినుంచి అలవాటైపోయింది గాని నా మనసులో ఒక్కటే బాధరా. నువ్వు కూడా చదువుకొనుంటే ఈరోజు నీ తమ్ముళ్లలాగే ఏసీ రూముల్లో పనిచేసే ఒడివిగా. నీ త్యాగం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంటుందిరా. నీకు నేనేమీ ఇవ్వలేకపోయాను. నాన్న, నా తమ్ముళ్ళు బావుంటే నేను బావున్నట్టే కదా. సురేష్, అరుణ్లు పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఊళ్ళో అందరూ సురేష్ గురించి, అరుణ్ గురించి గొప్పగా చెప్తుంటే నా శరీరం 100 ఏనుగుల బలంలో ఉప్పొంగుతుంది నాన్న. వాళ్ళ గౌరవమే నా గౌరవం. అయినా అనామిక వచ్చినప్పటినుంచి నాకే లోటు లేదు. అనామిక నన్ను, మన ఇంటిని బాగా చూసుకుంటుంది.
తానుండగా నాకే కొరత లేదు నాన్న. రమేష్ అన్నది అక్షర సత్యం. అనామిక ఈ ఇంట్లోకి వచ్చిన అదృష్టం వల్లే ఆ ఇద్దరికి వెంటనే పెద్ద ఉద్యోగాలు వచ్చాయి. రమేష్కి జరిగిన పెళ్ళి సాదాసీదాగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు సురేష్ అరుణ్కి అంగరంగ వైభవంగా పెళ్లిళ్ళు చెయ్యాలి. వాళ్ళు కోరుకున్నట్టే ఆ ధనిక పిల్లలతో పెళ్లిళ్ళు చెయ్యాలి. మనకు ఆస్తులు లేకపోయినా మన మమకారం చూసి వాళ్ళు ఒప్పుకున్నారు. అత్తయ్య, మా ఆయనకి తమ్ముళ్ళంటే ప్రాణం. వాళ్ళ సంతోషం కోసమే ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం పేదవాళ్ళం కావచ్చు, కానీ మన ఇంట్లో ఉన్న ఈ ప్రేమని వాళ్ళు చూసి మురిసిపోవాలి. అవని, అంజలి పట్టణంలో పెద్ద మేడలో పెరిగిన వాళ్ళు కదా. మన ఈ చిన్ని పెంకిటింటిలో వాళ్ళు ఎలా సర్దుకుంటారోనని కొంచెం భయంగా ఉంది. కానీ మన ఆత్మీయతతో వాళ్ళ మనసుని గెలుచుకుంటామని నమ్మకంగా కూడా ఉంది. కొన్ని రోజుల తర్వాత సురేష్కి అరుణ్కి పెళ్లిళ్ళు చాలా ఆడంబరంగా జరిగాయి. అనామిక తన దగ్గరున్న చిన్నపాటి బంగారు నగల్ని కూడా సురేష్ అరుణ్ల పెళ్లి ఖర్చుల కోసం ఇచ్చేసింది. సురేష్ అరుణ్లు పెళ్లి కోసం పెద్ద మొత్తంలో పర్సనల్ లోన్లు కూడా తీసుకున్నారు. కొత్త కోడళ్ళు అవని, అంజలి మెట్టినింట్లో అడుగుపెట్టారు. వాళ్ళు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు శీతాకాలం కాబట్టి సర్దుకుపోయారు. కానీ ఎండాకాలం నాటి సెగలు మొదలవగానే అసలు కథ మొదలైంది. ఓ రోజు మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. పాత పెంకుటిల్లు ఒక వేడి కొలిమిలా మారింది. హాల్లో అవని, అంజలి ముఖాలు చెమటతో తడిసిపోయాయి. సురేష్, నీకు నేను ముందే చెప్పాను, ఈ నరకంలో ఉండడం నా వల్ల కాదు. మా ఇంట్లో గదులన్నీ సెంట్రల్ ఏసీలో ఉండేవి. ఇక్కడ ఈ పాత పెంకులు నిప్పులు కురుస్తున్నాయి. ఫ్యాన్ వేస్తే వేడిగాలు వస్తోంది. ఆ వేడికి నా స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. అసలు ఇక్కడ నాకు ఊపిరి కూడా ఆడట్లేదు. అవును అరుణ్, నా వల్ల కూడా కావట్లేదు. వంటింట్లో అనామిక అక్క వంట చేస్తోంది. ఆ పొయ్యి వేడికి తోడు ఈ ఫ్యాన్ గాలి వేడి. ఇక్కడుంటే మనం ఉడికిపోతాం. కనీసం మంచినీళ్లు తాగుదామన్నా నీళ్లు కూడా వేడిగా ఉన్నాయి. మన త్వరగా పట్టణంలోనో లేక ఇక్కడే ఊర్లో ఉన్న కొత్త అద్దీంట్లోకి మారిపోదాం. అంజలి, అవని, మీరు కొంచెం అర్థం చేసుకోండి. మనం ఈ ఇంటిని వదిలి వెళ్తే నాన్నగారు చాలా బాధపడతారు. అన్నయ్య మా కోసం ఎంతో కష్టపడ్డాడు. అది మీకు తెలుసు కదా. మనం ఇల్లు మారితే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. మీరెందుకు అలా ఆలోచించటం లేదు? సురేష్, సెంటిమెంట్లు మా ఆకలిని వేడిని తీర్చావు. మా ఆరోగ్యం పాడవుతుంది ఇక్కడ. నాకు నిన్నటి నుంచి తలపోటు వస్తుంది. మేము ఈరోజు సాయంత్రమే సామాన్లు సర్దుకుని వెళ్ళిపోతున్నాం. మీరొస్తారా రారా అన్నది మీ ఇష్టం. మమ్మల్ని ఈ చావడిలో ఉండమంటే మాత్రం ఉండలేం. అన్నయ్య, ఏం చేయమంటావు? వీళ్ళసలు మన మాటే వింటం లేదు. ఆ అద్దింటికి అడ్వాన్స్ కట్టేస్తాను. లోన్ల భారాలు ఒకవైపు, భార్యల పట్టుదల మరోవైపు. సురేష్, అరుణ్ ఇద్దరూ దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులకి నిజం చెప్పి ఊర్లోనే ఉన్న ఒక ఆధునిక భవనాన్ని అద్దెకు తీసుకుని వెళ్ళిపోయారు. సురేష్, అరుణ్లు అవని, అంజలితో వెళ్ళిపోవటంతో ప్రసాద్, శారదమ్మల గుండెలు పగిలాయి. ఆ పాత ఇల్లు మళ్లీ నిశ్శబ్దం అయిపోయింది. ఓ సాయంత్రం వేళ ప్రసాద్ అరుగు మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్నాడు. శారదమ్మ లోపల ఒక మూల కూర్చొని ఏడుస్తుంది. చూశారండి, మనం కష్టపడి పెంచిన పిల్లలు ఎండకి తట్టుకోలేక మనల్ని వదిలిపోయారు. మన ఇల్లు పాతదవడం తప్ప మన పేదరికమే మన మధ్య దూరాన్ని పెంచింది. నాకిప్పుడు ఈ అన్నం కూడా సహించడం లేదయ్యా. ఇది మన తప్పు కాదు శారదా, అంతా కాలం మహిమ. ఈ ధనిక పిల్లలకి ఈ పేదరికం, ఈ ఉక్కపోత అలవాట్లేదు. మన కొడుకులు కూడా వాళ్ళ మాట వెనక తప్పలేదు. రమేషు, నువ్వు కూడా వెళ్ళిపోరా. అనామికనైనా సుఖంగా ఉంచు. నీకే లోటు రానివ్వకూడదనుకున్నాను గాని ఈ పాతిల్లే నీకు శాపమైందేమోరా. నాన్నా, మీరేం మాట్లాడుతున్నారు? నేను తమ్ముళ్ళని చదివించింది వాళ్ళు సుఖంగా ఉండాలని. వాళ్ళు వెళ్ళిపోయారని నేను బాధపడ్డం లేదు. మీరు బాధపడుతుంటేనే నా గుండె తరుక్కుపోతుంది నాన్న. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. అప్పుడు ప్రసాద్కి దాహం వేయటంతో అనామికని కొన్ని నీళ్లు తీసుకురమ్మని అడిగాడు. కుండలో నీళ్లు తీసుకొస్తూ ఉండగా అనామికకి ఒక ఆలోచన వచ్చింది. మామయ్య గారు, ముందు మీరు ఈ నీళ్లు తాగండి. మీ మనసుని కూడా శాంతపరచుకోండి. వాళ్ళు మన మీద కోపంతో వెళ్ళలేదు మావయ్య. కేవలం మీ ఇంట్లో ఉండే వేడిని తట్టుకోలేక వెళ్లారు. వాళ్ళని మన ఇంటికి రప్పించడానికి నాకు ఒక ఆలోచన వచ్చింది. నా ఆలోచన ద్వారా మన ఇంటిని చల్లగా మార్చుకుందాం. అదేలాగమ్మా? మనకి పాతింటిని మేడలాగా మార్చేంత స్తోమత లేదుగా. లోన్లు తీసుకునే ధైర్యమూ లేదు. వాళ్ళకేమో ఏసీలు కావాలి. ఇంట్లో ఫ్యాన్ వేసినా వేడిగాలొచ్చే పరిస్థితిలో ఉన్నాం మనం. మామయ్య గారు, ఈ కుండలో నీళ్లు ఎందుకు చల్లగా ఉన్నాయో మీకు తెలుసా?
బయట 40 డిగ్రీల ఎండ ఉన్నా ఫ్రిడ్జ్లో పెట్టిన దానికంటే ఈ నీరు ఎంత రుచిగా చల్లగా ఉంది. అది మట్టి కుండ కాబట్టి చల్లగా ఉంటుంది తల్లి. దాని సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలి వెళ్ళటం వల్ల ఆ చల్లదనం వస్తుంది. సరిగ్గా చెప్పారు మావయ్య. ఈ మట్టి కుండ బయట ఉన్న వేడిని లోపలికి రానివ్వదు, అలాగే లోపల ఉన్న వేడిని బయటికి పంపేస్తుంది. మన ఇంటిని కూడా ఈ కుండలాగా మార్చేస్తే ఎలా ఉంటుంది? నా ఉద్దేశం ఏంటంటే ఈ పెంకుల పైన మట్టితో ఒక ప్రత్యేకమైన ఆవరణం క్రియేట్ చేద్దాం. ఇల్లుని కొండలాగా మార్చడమా? ఏంటన్నామేక, నీ మాటలు పిచ్చి మాటలాగున్నాయి. ఇల్లు అంటే సిమెంట్ ఇటుకతో కడతారు గాని మట్టితో కట్టడం ఏంటి? అత్తయ్య, పూర్వకాలంలో అన్నీ మట్టిల్లే ఉండేవి. అవి ఎంత చల్లగా ఉండేవి మీకు తెలుసు కదా. మన పాత పెంకులపైన మేలు రకమైన మట్టిని ఒక లేయర్లాగా వేయించి ఇంటి చుట్టూ మట్టికను ఒక క్రమ పద్ధతిలో పేరిస్తే ఆ కుండగాలి ఇంటిని చల్లబరుస్తుంది. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. మన ఊరి కుమ్మరి శెట్టిని పిలిపిస్తే ఆయన సహాయంతో మనం ఈ ఇంటిని కొండిల్లుగా మార్చుకోవచ్చు. అమ్మా, ఇదంతా సాధ్యమేనా? అసలు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఇట్ట చేశారా? ఒకవేళ వర్షం వస్తే ఆ మట్టి కరిగిపోదా? మామిగారు, ప్రకృతిలో ఉండే సహజ సిద్ధమైన సూత్రమే ఇది. వర్షం రాకుండా పైన వాటర్ ప్రూఫింగ్ లాగా సహజ సిద్ధమైన కలప పొట్టు వాడదాం. మనం డబ్బులేదని బాధపడన అవసరం లేదు. బుద్ధుంటే ఏదైనా సాధ్యమే. రేపు ఉదయమే నేను ఈ పని మొదలు పెట్టేస్తాను. ఏమండి, మీరు నాకు సహాయం చేయాలి. ఇక మరుసటి రోజు నుంచి వారం రోజుల పాటు ఇల్లు ఒక ప్రయోగశాలలా మారింది. ఊరి కుమ్మరి శెట్టిని, మట్టి పనిచేసే మేస్త్రీలను పిలిపించి పెంకులపైన ఒక అడుగు మందం మట్టితో ఒక డిజైన్ చేయించారు. వారం తిరిగేసరికి ప్రసాద్ పాత ఇల్లు ఒక కొత్త కళను సంతరించుకుంది. పైన పెంకులు కనిపించకుండా మట్టి ఆవరణం, కుండల డిజైన్తో ఇల్లు చూడ్డానికి ఒక పెద్ద మట్టి కుండలాగే ఉంది. రమేష్ రోజూ ఆ కుండలపై నీళ్లు కొడుతుంటే ఆవిరి లోపలికి వెళ్లి చల్లదనాన్ని ఇస్తుంది. అమ్మా అనామిక, ఏ మ్యాజిక్ చేశావమ్మా! అసలు ఇంట్లోకి రాగానే పర్వతాల మీద గాలి దాకినట్టుగా ఉంది. ఈ మట్టి సువాసన, ఆ చల్లదనం నా 60 ఏళ్ల జీవితంలో ఇట్టాంటి హాయిని నేనెప్పుడూ అనుభవించలేదు తల్లి. ఆ ధనికుల ఏసీలు కూడా దీని ముందు దిగదుడిపే. నిజమేనయ్యా, వంటింట్లో కూడా ఇప్పుడు సేగ తాగలట్లే. నేను హాయిగా వంట చేస్తున్నాను. అనామిక, నువ్వు నిజంగా మా ఇంటి దేవతవమ్మా. ఈ ఒక్క పాత భయం పోయింది. అనామిక, నీ ఐడియా సూపర్ హిట్ తెలుసా? ఊళ్ళో వాళ్ళంతా మన ఇంటిని చూడ్డానికి క్యూ కడుతున్నారు. మన ఇంటి పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మన తమ్ముళ్ళని పిలిచి వాళ్ళకి సర్ప్రైజ్ చూపిద్దామా? అవును మామయ్య గారు, మీ కొడుకులని కోడలని ఒకసారి ఆదివారం భోజనానికి పిలవండి. ఈ చల్లదనం, సహజమైన చల్లదనాన్ని చూసి వాళ్ళు ఆనందపడిపోతారు. ఒక ఆదివారం నాడు మధ్యాహ్నం సురేష్, అరుణ్ తమ భార్యలతో కలిసి విసుగ్గానే ఆ ఇంటికొచ్చారు. బయటేమో 44 డిగ్రీల ఎండ, రోడ్డు మీద నుంచి సెగలు పుడుతున్నాయి. వాళ్ళు లోపలికి రాగానే ఒక్కసారిగా విస్తుపోయారు. సురేష్, ఏంటిది? లోపలికి రాగానే చల్లటి గాలి తగులుతోంది. మీ అన్నయ్య ఏమైనా ఏసీ కొనడం ఏంటి? కానీ ఏసీ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మన ఇంట్లో ఎప్పుడు ఉండే ఆ చెమట వాసన కూడా రావట్లేదు ఇప్పుడు. పైగా మట్టి వాసన వస్తూ ఎంత అద్భుతంగా ఉందో. అవునక్క, బయటంతా ఎండుంటే ఈ పాత ఇంట్లో ఇంత చల్లదనం ఎలా సాధ్యం? నాకు అసలు చెమటే పట్టట్లేదు. అరుణు, ఇటు చూడు, లోపలంత ప్రశాంతంగా ఉందో. రండమ్మా రండి, ఇది మీ అనామిక అక్క చేసిన సృష్టి. మన ఇంటిని ఆమె ఒక కొండగా మార్చింది తల్లి. మట్టితో ఈ ఇంటి పైకప్పులో తాను మమకారాన్ని గలిపింది. అందుకే లోపల ఎంత చల్లగా ఉంది. నాన్నా, మేం లోన్లు కట్టుకుంటూ ఆ అద్దింటికి అడ్డమైన డబ్బులు పోస్తూ ఇబ్బంది పడుతున్నాం. అక్కడ ఏసీ ఉన్నా సరే ఈ ఆప్యాయత, అనురాగం లేదు, ఈ ప్రశాంతత లేదు. మీ ప్రేమ లేని ఆ ఇల్లు మాకు నరకంలా అనిపించింది. కానీ మాకు మేముగా వెళ్ళటం వల్ల కేవలం గర్వంతో రాలేకపోయాం. మమ్మల్ని క్షమించండి. సురేష్, అంజలి, అవని, బాధపడకండి. మామయ్య గారు మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. మీ పైన ఆయన ప్రేమే నాలో ఈ ఆలోచన కలిగించింది. ప్రకృతిని మనం ప్రేమిస్తే అది మనల్ని ఇలాగే కాపాడుతుంది. ఈ ఇల్లు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటుంది. ఇక్కడ ఏం వేడుండదు, కేవలం అనురాగమే ఉంటుంది. మీరు కూడా ఇంటికి వచ్చేస్తే చూడాలని మామయ్య గారి మనసు పరితపిస్తుంది. నన్ను క్షమించక్క, నేను పట్టణపు గర్వంతో మీ ప్రేమని చూడలేకపోయాను. ఈ మట్టి కుండ ఇల్లు మాకొక గొప్ప పాఠం నేర్పింది. ప్రకృతికి దగ్గరగా, మనుషులకి దగ్గరగా ఉంటేనే అసలైన సుఖం అని అర్థమైంది. అవునక్క, మేము మళ్ళీ చల్లని ఇంటికి వచ్చేస్తాం.
ఆ ఎద్దు ఇల్లు మాకొద్దు, మనం అందరం కలిసి ఉందాం. అనామిక అక్క, నువ్వు మా ఇంటికి దొరికిన నిధివి. ఆ రోజు ప్రసాద్ కుటుంబం మళ్ళీ ఒక్కటైంది. ఆ కుండ ఇల్లు వారిని ఏకం చేసింది. అనామిక తెలివితేటలు చూసి ఊరంతా మెచ్చుకుంది. కొంతకాలం తర్వాత సురేష్, అరుణ్ తమ లోన్లు తీర్చుకున్నారు. ప్రసాద్ తన సేవింగ్స్ ఇవ్వగా రమేష్ పండించిన పంట ఆదాయం, జీతాలు అన్నీ కలిపి ఒక పెద్ద మేడను కట్టుకున్నారు. అమ్మా అనామిక, మనం కొత్త మేడ కట్టుకున్నాంగా, మరా పాత కొండ ఇంటిని ఏం చేద్దాం? మావిగారు, ఆ కొండ ఇల్లు మనకి కష్టకాలంలో దారి చూపించింది. అందుకే మన కొత్త మేడపైన కూడా మనం మట్టితో ఒక ఇన్సులేషన్ లేయర్ వేయించాం. ఆ పాత కొండ ఇంటి జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ అలాగే ఉంటాయి. దాన్ని మనం ఒక అతిథి గృహంలా ఉంచుకుందాం. మనకి కష్టం వస్తే దారి చూపిన మట్టిని మనం వదులుకోకూడదు కదా మావయ్య. అవునుదినా, ఈ కొత్త మేడలో కూడా మేము అదే మట్టి వాసాన్ని, నీ విజ్ఞానాన్ని కోరుకుంటున్నాం. అన్నయ్య త్యాగం వల్ల మేం చదువుకున్నాం. నీ వివేకం వల్ల మేము ఆనందంగా ఉంటున్నాం. అందరం కలిసుంటే ఏ ఇల్లైనా ఆనందాల నిలయమే. నా కోడలు అనామిక ఈ ఇంటికి వచ్చిన మహాలక్ష్మి. ఆమె వల్లే మా మొసలు ప్రాణాలు మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి. అత్తయ్య, ప్రేమే పునాదిగా విజ్ఞానం గోడలుగా ఉన్న ఇల్లు ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. ఆకాశం కింద మనం ఒక చిన్న మట్టి బిందువులం. కలిసుంటేనే కదా సముద్రం అంత బలం. అలా అనామిక తన వివేకంతో ఒక కుటుంబాన్ని కలిపి పేదరికంలో కూడా మేధస్సుతో ఎలా సుఖంగా ఉండొచ్చో నిరూపించింది. ఆ ఊరి ప్రజలు కుండ ఇల్లు కథ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఒక సామాన్యమైన మట్టి కుండ ఇల్లు ఒక అసాధారణమైన అనుబంధాన్ని నిలబెట్టింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.